సార్లు దాని పేరే పలుకుతున్నాడు. ఇక నేను బతికి ఏం సాధించాలి? బామ్మ, ఇదంతా ఎందుకు జరిగింది? ఎందుకు శ్రీకర్ ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాల్సి వచ్చింది? నువ్వంటే నాకు ఇష్టం అన్నాను, నువ్వంటే నా ప్రాణం అన్నాను. నీ జీవితంలో నాకు తప్ప ఇంకెవరికి స్థానం ఉండకూడదన్నాను. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ అన్నాను. అది తప్ప? అందుకే నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోవాలనుకున్నాడు. మృత్యువుతో నీ మనవడు పోరాడితే దేవుడితో నేను పోరాడాను. 20 లక్షలు ఖర్చు పెట్టి కంటికి రెప్పలా కాపాడి ఇంటికి తీసుకొచ్చాను. అలాంటిది ఆయన దాన్ని నన్ను అవమానిస్తూ ఒక అనామకురాల గురించి ఆలోచిస్తున్నాడు. ఆహాహాహా, చేయాల్సిందంతా చేసేసి పుట్టింటికొచ్చి దిష్టి గుమ్మడికాయలాగా ఎంత బాగా కూర్చున్నావే. బొమ్మ, నేనేం చేశాను? ఇంకా ఏం చెయ్యాలి? జరిగింది చాలదా? ఇంకా మా ప్రాణాలు కూడా తీయాలా? బొమ్మ, అసలు ఇదంతా నీ వల్లే కదనే. నువ్వనేదానివి వాడి జీవితంలోకి రాకుండా ఉండుంటే నా మనవడు రేణుతో మహారాజులాగా ఉండేవాడు. నువ్వు వాడిని తగులుకొని వాడి బతుకంతా కష్టాలమయం చేసావు కదే. ఒసేయ్, నీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పవే, నా మనవడు నీ మెళ్ళో తాళి కట్టినప్పటి నుంచి ఏ ఒక్కరోజైనా సుఖపడ్డా? ఒసేయ్, ఒక్క క్షణమైనా మనిషిగా ఆలోచించవే. నీకు నిజంగా వాడి మీద ప్రేమ గనక ఉంటే వాడికి మళ్ళీ కనిపించదు. శ్రీకర్, ఏమండి, ఎక్కడికి వెళ్ళారు? శ్రీకర్ ఎక్కడా? శ్రీకర్ని తీసుకొచ్చారా? తీసుకొచ్చారండి. ఇంతకీ ఏమైందండి? వాడితో మాట్లాడాలి, వాడిని చూడాలి. ఎక్కడున్నాడు శ్రీకర్? ఏమండి, ఏంటండి కంగారు? శ్రీకర్ ఇందాకే కదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చాడు. కాస్త రెస్ట్ తీసుకునివ్వండి. శ్రీకర్, 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 రే శ్రీకర్. ఏంట అరుపులు? ఎవరో చచ్చినట్టు? నా శ్రీకర్ నిద్రపోతున్నాడు. ముందు నువ్వు బయటికి రా. ఏంటి ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే ప్రాబ్లం. నాకు, నా తమ్ముడికి, ఈ ఇంటికి, అన్నింటికి నువ్వే ప్రాబ్లం. ఆపరేషన్ జరిగి అబ్జర్వేషన్ ఉంచాల్సిన శ్రీకర్ని ఉన్న పళంగా ఎందుకు తీసుకొచ్చావు? అక్క, మీ ఆయనకి ఎవడో చేతపడి చేసినట్టున్నాడు. వెళ్ళి భూత వైద్యుడికి చూపించు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. పిచ్చి పట్టింది నాకు కాదు, నీకు. దయ్యం పోనింది నాకు కాదు, నీకు. అందుకే అమాయకురాలైన అర్చన్ని పోలీస్ స్టేషన్లో వేసి అభం శుభం తేలిన నా తమ్ముడిని హాస్పిటల్ పాలు చేశావు. కట్టుకున్న భార్యని కళ్ళారా చూడాలనుకుంటే కనీసం వాడి నీడను కూడా తాకనివ్వకుండా అర్చన బంధించావు. అక్క, ఇన్నాళ్ళు చరిత్రలో అత్తని చంపిన కోడలు, తల్లిని కొట్టిన కూతురు ఇలాంటి వాళ్లే చూసుంటారు. కానీ మొగుడు అన్నని కొట్టిన మరదల్ని నువ్వు ఎప్పుడు చూసుండవు. అంటే కొడతావా నువ్వు? అంత ధైర్యం ఉందా నీకు? ఏమండి, నా మాట వినండి. ఇక చాలు, మీరు రండి. ప్లీజ్ సుమిత్ర, నా మాట వినండి. మీరు రండి, చెప్తాను. పిచ్చినా బావా, నువ్వు ఎంత గింజుకున్నా, అరిచి గీపెట్టినా శ్రీకర్ని దానికి చూపించలేవు. శ్రీకర్తో నువ్వు మాట్లాడలేవు.